ట్రింగ్ 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 ట్రింగ్. హలో హలో మామ, ఎక్కడ్రా? ఇప్పుడేరా తలస్నానం చేశాను, బట్టలు వేసుకోలే. ఏంటి ఇంకా బట్టలు వేసుకుంటున్నావా? నువ్వు వచ్చేలోపు ఫంక్షన్ అయిపోతుంది కదా, త్వరగా రారా రే. బయలుదేరుతున్నా 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. సరే సరే. మా వెళ్ళేసి వస్తా. తిన కూడా వెయిటింగ్ చేస్తున్నాడు. సరే సరే. ట్రింగ్ 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 ట్రింగ్. హలో ఎక్కడ్రా? ఇక్కడేరా ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎంతసేపు రైడింగ్ చేయాలి? వాళ్ళు పదే పదే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు, త్వరగా రారా. 5 నిమిషాల్లో బయలుదేరుతాను. సామాన్య సిగ్నల్ వచ్చేసి ట్రింగ్ ట్రింగ్ పదే పదే ఫోన్ చేసి దొబ్బుతున్నాడు. అదాకా ఈ సిగ్నల్ పడింది చెబితే ఏమనుకుంటాడేమో. హలో ఎక్కడ్రా? ఇక్కడేరా సిగ్నల్ పడింది, ఆగాను. ఏ ఒక్కదానికి కూడా టైంకి రావు కదంట్రా. ఒక 5 నిమిషాల ముందు బయలుదేరితే ఏమైతుంది చెప్పు? ఈ సిగ్నల్ ఇప్పుడే పడిందిరా, 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఫోన్ పెట్టి. ట్రింగ్ 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 ట్రింగ్. మామా దగ్గరకు వచ్చేసా, 2 నిమిషాలు ఆడ ఉంటా. ఇంకా 2 నిమిషాలా? ఇక్కడ వెయిటింగ్ చేసి చేసి చిరాకు పడుతుంది, కొంచెం త్వరగా రారా. సరే. అజిత్ అజిత్ కూర్చో. పర్లేదులేండి. రామా, ఒక 5 నిమిషాలు కూర్చో, అండితో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడే వస్తా స్నానం చేసి. మాస్టర్ స్ట్రాంగ్ ముట్టి, నా టీ కప్పులో మా చక్కెర తక్కువ. హలో హలో ఎక్కడ్రా? టీ కొట్టు కాడరా. ఏంటి టీ కొట్టు కాడా? అవునరా, ఫ్రెండ్స్ టీ తాగడానికి వచ్చాను. ఏంటి చెప్పు. ఫ్రెండ్స్ అయితే మరి నేనెవరు? నువ్వు ఫ్రెండ్ వేరా. ఫ్రెండ్గా భావిస్తే నన్ను వచ్చి నువ్వు టీ తాగడానికి వెళ్తా ఉంటా. అది కాదురా మామా, నేను చెప్పేది ఒక నిమిషం విను. ఇలాంటి ఫ్రెండ్ పగోడికి కూడా ఉండకూడదు. ఎంతమంది ఉన్నా నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నన్ను అనాలి. నేను వదిలేసి టీ తాగడం తప్పారా? తప్పేరా. లవ్ చేసుకుని తిరిగిన వయసు నుండి లవ్ చేసే వయసు వరకు నువ్వు లేకుండా ఎక్కడికైనా వెళ్ళానా? ఎందుకురా ప్రతి చిన్న విషయానికి ఆడపిల్లగా ఏడుతున్నావు? నువ్వు కూడా రా. వద్దు మా వద్దు, అడిగి మరీ పిచ్చుకుని తాగిన అవమానం నాకు వద్దు. మీరు మీ ఫ్రెండ్స్ హ్యాపీగా టీ తాగండి. ఏంట్రా నీ టాచ్? మా ఫ్రెండ్స్ ఏమనుకోలేదు, నువ్వు రా. నా టీ స్ట్రాంగ్ ఒకటి చెప్పమా. అన్న టీ కూడా ఏమండి బిల్డప్ కట్టమారా, ఏదో చేయను అంట. ఏమైందిరా మామా? ఆ సురేష్ గారి దగ్గర సబ్స్క్రిప్షన్ ఉందని బిర్ర బిగుతున్నాడు రా. సినిమా చూస్తానికి వెళ్తే తిట్టు కలిపేసాడు. అయినా ఇది ఎక్కడ మన న్యాయం మామ? ఆయన సినిమా చూస్తానికి కూడా ఫ్రెండ్ ఇంటికి రాకూడదా? సురేష్ గారు మరీ ఓవర్ చేస్తున్నాడు రా. పదే పదాలు ఇంటికాడ చీప్ అయిపోతున్నావురా. ఇది మన వాల్యూ ఏందో వాడికి తెలియాలి. దాన్ని మనం ఏం చేయమంటే చెప్పు. సరే, నువ్వు కానీ 300 ఇచ్చానుకో, సబ్స్క్రిప్షన్ తీసుకున్నావు. ఏమంటావు? ఓకే, కానీ 300 అంటే కొంచెం ఉంటే చెప్పు మామ, లేకపోతే రోహిత్ గారు ఉన్నాడు. లేదు నేనే ఇస్తాను. నా డబ్బులు ఫోన్ పే చేస్తాను. పర్లేదు. నచ్చింది. సరే, సాయంత్రం కలుద్దాం. బాయ్ బాయ్. రెండు వేల వాళ్ళతో 700 ఉందండి. రే అజిత్, రే చూస్తుంటే పలుకుతున్నాడు చూడవాడు. బా ఏంటి నా కాసేపు కూడా గేమ్ ఆడుకున్నాను. అకౌంట్లో 2000 ఉండాలి, 700 ఉన్నాయి. డబ్బులు ఏం చేసావు? అది ఇది నానా మరి ఏంట్రా నచ్చుకున్నావు? డబ్బులు ఖర్చు పెట్టేసావా? చెట్టు ఏం చేసింది అడగవే? ఖర్చు పెట్టేశాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే ఆ సమాధానం చెప్తాడు. అదిగా కొడుతున్నా. కొత్త సినిమాలు చూడటానికి ఇబ్బంది ఉందని బాబు గారు అంటే వాడు ఒక 300 నేను 300 వేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను.
ఉన్న ఇరవై ట్రీ చేస్తున్నారు ఒకటి సబ్స్క్రిప్షన్ అమ్మ కొడుకు డబ్బు పెట్టి సర్వనాశనం చేయండి. కోపం ఉన్నాడు అదేనా 300 పెట్టి కొన్నా కదా సినిమా పెట్టు టెలివిజన్ చూద్దాం. హలో అరే ఓటీటీ పాస్వర్డ్ అడుగుతున్నారా చెప్పువా కొంచెం సినిమా చూడాలి. ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళమందరా. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు చెప్పేది పూర్తికినరా. సరే చెప్పు. ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళమన్నా అదే డబ్బులు లేవు. నేను రచ్చగొట్టా నువ్వు బక్రా అయిపోయావు. అలా ఎందుకు చేసావు? అది మా నాన్న డబ్బులు రా. ఆ డబ్బులతో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనుకుంటున్నాడు రా. తీసుకోలేదని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు రా. నా డబ్బులు నాకు ఫోన్ పే చేసారా. సరేలే మీ చెల్లి అతను తాగు ఫోన్ చేస్తా. ఫోన్ పెట్టి నీ అబ్బా ట్రింగ్ 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 ట్రింగ్. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో ఎక్కడ్రా? అక్క వాళ్ళు ఊరు వచ్చానురా. ఇంటర్వ్యూ అన్నా కదా ఏమైందిరా? అంతా ఓకేరా, రేపు వచ్చి ఆయన అన్నారు. పర్లేదురా, నాతో పాటు తిరిగినాడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడని చెప్పడం గర్వంగా ఉందిరా. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు పొద్దున్న టీ కొట్టుకు వెళ్ళి టీ తాగేవాళ్ళం కదరా. ఇప్పుడు నువ్వు లేకపోతే టీ కొట్టు వెళ్ళాలంటే నేను మౌన్ చేయాలి. సాయంత్రం అయితే చాలు కాలువ కట్ట మీదకి వెళ్ళి మందేశ్వరం దగ్గర. నువ్వు లేకపోతే కాలువ కట్టే మోసిపోతుంది. 6 గంటలకు తిరిగి నీతో పాటు సర్వనాశనం అయిపోతున్నానే. నాన్న హైదరాబాద్ పంపించాడు. ఏం కావాలి చెప్పు. సాయంత్రం మాకు తెలిసిన వాళ్ళు ఫంక్షన్ ఉందిరా. ఫ్లిప్కార్ట్లో కొన్న షూస్ ఇస్తే రేపు పొద్దునే తెచ్చిచ్చేస్తాను. ఆ షూస్ నేను నాతో పాటు వేసుకొచ్చేసానే. లేదురా మామ, ఇక్కడే ఉన్నాయి. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. షూస్ నీ కాలుగా చిన్నవరా. లేదురా మామ, వేసుకొని చూసాను కరెక్ట్గానే ఉంది. అవి కలర్ మ్యాచ్ అవరా, అక్కడ పెట్టేసి. ఇవి నాకు బాగా నచ్చాయిరా. నువ్వు ఇంకేం మాట్లాడబాకు, ఫోన్ పెట్టి. ఆగరా. నువ్వేంట్రా అక్కడ హైదరాబాద్లో ఉన్నావు, ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వస్తున్నావు. ఏమంటావురా? ఇంట్లో ఉన్నంతసేపు టీకి వెళ్తానంటావు, సినిమాకి వెళ్తానంటావు. టీకి నేనే పే చేయాలి, సినిమాకి నేనే పే చేయాలి. నువ్వు ఒక్కరోజు డబ్బులు ఖర్చు పెట్టావంటరా. అందుకే నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పేసి అబద్ధం చెప్పా. రామా, నా డబ్బులు తెచ్చుకోమంటే నేను తెచ్చుకుంటాను కదా. 200 రూపాయలు చూడుకుంటాను దిక్కు లేక నన్ను వచ్చి అడుగుతున్నావు. ఇక నువ్వేంట్రా డబ్బులు తెచ్చేది? ట్రింగ్ 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 ట్రింగ్. హలో మామ, తలనొప్పి కొంత టీ తాగేసొద్దాం రారా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను రా. ఇంటర్వ్యూ అని హైదరాబాద్ వెళ్ళావు కదా, ఏమైంది? ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయావురా. నేను ఇప్పుడు హైదరాబాద్ సిటిజన్స్ని పెద్ద ఫోన్ చేసి డిస్టర్బ్ చేయబాకు. ఇప్పుడు షూస్ రావడం ఫంక్షన్కి వెళ్తే బాగోదే. ఏం చేద్దాం? నిన్న అడుగుదా ఇంకెవరన్నా అడిగి. ఏ మామా కొంచెం నేను చెప్పేది తినరా. ఏమైందిరా? ఏమైందిరా? బాబు వచ్చారా? అవును, అలాగా పిలు పిలు. ఏ బాబు, ఏ బాబు రా. బాగున్నారా? 2 రోజులు అవుతుంది నేను చూసి. హైదరాబాద్ వెళ్ళి 6 నెలలు అవుతుంది. ఒక్క ఫోన్ కాల్ అయినా చేసావా? అందరే మర్చిపోతారులే మమ్మల్ని. మామ అంతా ఓకేనా? పర్లేదు, ఇప్పుడు సెట్ అవుతుంది. అయితే సెలబ్రేషన్ చేయాల్సిందే. సెలబ్రేట్ చేసి నేను ఊరు పెట్టాలి పక్కన బాబు. ఎప్పుడో ఒకసారి కలుద్దాం, కలిసి ఇంకెప్పుడు కలుద్దాం మనకే తెలియదు. ఏది ఇప్పుడు మీ మందాలు అంతేగా, ఇంటికి ఓవరాక్షన్. అదే మరి అయితే డబ్బులు అని తీసుకొస్తా. దేనికి రా డబ్బులు? నేను మందాతని చెప్పానా? ఎందుకు? నేను తాగుతా, అకేషన్ అయితేనే తాగుతా. తాగు, ఈరోజు తాగు. ఈరోజు అకేషన్ మార్చు. నీతో తాగుతా, అకేషన్ అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలరా? డ్రైన్ చేయాలరా. డ్రాప్ చేయడానికి మనుషులు ఉన్నారు. తాగితే తర్వాత రోజు హ్యాంగ్ అవ్వలేదు, డ్యూటీకి వెళ్ళలేను నేను. ఇప్పుడు వచ్చిన బాధ ఇదేరా. నార్మల్గా పిలితే ఆడు బతిలు ఆడుకోడు. సార్ నేను బతిలు ఆడు. సార్ 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 బాబు సార్ తాగండి సార్, తాగండి సార్. ఒకే ఒక్క రౌండ్. ఒక్క రౌండ్ కదా, తీసుకొని మన స్పాట్కి వెళ్ళిపోతాం. తీసుకుంటారా? పండి రా. ముందెవరు తీసుకొస్తారు రే? అజిత్ నువ్వు తీసుకొస్తావా? ఎంతమంది? ఎన్ని తీసుకొని రావాలి? ముగ్గురా? ఒక ఫుల్, ఒక క్వార్టర్. మన ముగ్గురికి ఒక ఫుల్ సరిపోద్ది. ఎక్స్ట్రాగా ఇంకో క్వార్టర్ ఉంటే కరెక్ట్గా సరిపోద్ది. ఆ కొట్టు సన్సైడ్ కొట్టుకు వెళ్ళిపోదాం, ఎవరు కనపడం. ఏదా బజ్జి కూడా పక్కన ఉండిద్ది, ఆ కొట్టేగా. సరే వెళ్దాం. మంచికి మస్తాన్ దగ్గర దొడ్డు పెట్టేస్తుంది. మన బస్ స్టాండ్ దగ్గర చికెన్ పకోడీ సూపర్ ఉండిద్దిరా, అక్కడ తెచ్చుకుందాం. అరగంట టైం ఉంది, ఎవరు తీసుకెళ్ళరా? సరే అయితే నువ్వే వెళ్ళరా. సాయంత్రం రాత్రి మా అమ్మ అంటే మార్కెట్కి వెళ్తా. చూస్తే గొడవలు అయిపోతాయి. కావాలంటే 5 గంటలు పంపి. నువ్వు వెళ్ళరా. నేను లోకల్ ఉంటామా. నేను కానీ వైన్ షాప్ వాడికి వెళ్ళానంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నేను తాగుతున్న విషయం తెలిసిపోతుంది. తర్వాత నాకు వెళ్ళిన ఎవరు
నేనే ఏం తీసుకొస్తాను కానీ ఎరా మీరు మందా లేదంటారా ఎన్నదాలే తాగాం అప్పుడు ఎవర్రా తీసుకొచ్చింది మేము వెళ్ళాం, అర్థం కాలా మేమే ఆ సందు కొట్టుకెళ్ళి తీసుకొచ్చాం. వేరా అప్పుడు మిమ్మల్ని ఎవరు చూడలేదంటారా అది కాదురా మామ, అర్థం చేసుకో, తెలిసిన వాళ్ళు ఉంటారా, అందరు చూస్తారు. సరే నువ్వు వెళ్ళరా. మా అమ్మ ఇంకా మార్కెట్లోనే ఉంటుందిరా. మార్కెట్కి వెళ్ళిందా లేదు మందు కొనడానికి వెళ్ళిందిరా. అయ్యే పని అలిదిలే కానీ నేను పెంచవద్దు, మీరు తాగవద్దు, మీ సావాసమే వద్దు నాకు. వేరే ఆగ కోపడకు, ఏంది ఇప్పుడు మన వాళ్ళు అందే కదా, చీరాలు వెళ్దాం, చీరాలు తెచ్చుకుందాం. నువ్వునే ఫుల్కి క్వార్టర్ మరి చీరాలా, ఇది వర్కౌట్ అయ్యేలా లేదులే కానీ సరే నువ్వు పోతున్నావు పో. సరే సరే ఆగు ఆగు ఆగు, నేనే తీసుకొస్తా. ఎలా? నేనే మొహం ఏమో కవర్ చేసి తీసుకొస్తా. డబ్బులు చాలిపోతే ఫోన్ పేనో స్కానరో ఫోటో తీసి పెట్టు, డబ్బులు కొడతాను. సరే ఆగరా, ఇది మొహన్ అడ్డం పెట్టుకుంటున్నా. ఎవరు గుర్తుపట్టుకుంటాండి, కవర్ చేసుకుంటున్నాను. వాడి చూస్తేనే ఏం గుర్తుపడతారు కానీ మొహాన్ని ఫేస్ అడ్డం పెట్టుకుంటే ఏం గుర్తుపడతారంట. తెలివితే అట్లు సరే రారా వెళ్దాం. వాడెందుకురా? తోడికి. వాడు వేరే పని, నువ్వు. సరే అయితే వాడు మంది తీసుకొచ్చే లోపు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చిగురు మరి రాబో. మా అమ్మ అక్కడే ఉంటుందిరా. దాని తీసుకొచ్చి కాదు